అతను ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. కాలేజీల ప్రొఫైల్స్ సేకరించడంతో పాటు కాలేజీ అమ్మాయిలకు ఫోన్ కొట్టడం హాబీగా మలుచుకున్నాడు. ఫోన్లో అమ్మాయిల గొంతు కలిసిందంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కు ఫోన్ చేసి మెల్లగా లైన్లో పెడతాడు. చాటింగ్లో దించి రహస్యాలను రాబడతాడు. ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తాడు. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న కీచకుడి భరతం పట్టింది షీ టీం. హైదరాబాద్లో కీచకుడు గర్ల్స్కు గాలం వేసి వేధింపులు. ఉచ్చులో పడిన 500 మంది యువతులు, 300 మంది అమ్మాయిలను వేధించిన కీచకుడు. మధు ఫేస్బుక్లో 5000 మంది అమ్మాయిల ప్రొఫైల్స్, 18 మొబైల్స్, 30కి పైగా సిమ్ కార్డులు. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఆకతాయి మధు ఆట కట్టించింది షీ టీం. 4 అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో కీచకుడిపై వేట మొదలుపెట్టిన షీ టీం అతని ప్రొఫైల్స్, క్రైమ్ ట్రాక్ చూసి బిత్తరపోయారు. హైదరాబాద్కు చెందిన మధు కాలేజీ, యూనివర్సిటీల డీటెయిల్స్ సేకరించాడు. 16 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసున్న యువతుల మొబైల్ నెంబర్లను సేకరించేవాడు. ఆ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్లను మెల్లగా ట్రాప్లోకి దించేవాడు. ఫేస్బుక్లో ప్రొఫైల్స్ను సేకరించి వాళ్లతో చాటింగ్ మొదలుపెట్టేవాడు. వాళ్ల అమాయకత్వమే ఆసరాగా వాళ్లను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. మధు వాళ్ళకు చిక్కిన 4 అమ్మాయిలు షీ టీంను ఆశ్రయించారు. ఎక్కడ అతనికి కొద్దిగా గట్టిగా ఎవరైనా స్టూడెంట్ మాట్లాడితే, లేకపోతే ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడితే పక్కన అతను డేంజర్ రాస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడూ వాళ్ళకి టచ్ చేయట్లేదు. కొన్ని చోట్ల మేము చూసాము వేస్ట్ రాశారు. అంటే బహుశా వాళ్ళతో అతనితో మాట్లాడలేదు. అదేవిధంగా కొన్ని చోట్ల ఓవర్ రాశారు. అంటే ఆల్రెడీ అతను అబ్యూజ్ చేశారు ఆ మహిళకి, మళ్ళీ అట్లా ఓవర్ రాశారు. సో ఈ విధంగా అంటే అతనికి పని ఇదే. హోల్ డే అతను ఇదే విధంగా పేరు రాసుకొని ఫోన్ చేయడం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన షీ టీం కీచకుడిపై నిఘా పెట్టింది. మధు ఇప్పటివరకు 300 మంది అమ్మాయిలను మోసం చేసినట్లుగా గుర్తించారు. ఆ మహిళలకి లియోర్ చేసి మళ్ళీ అబ్యూజ్ కూడా చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, మీ ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉంది, వీడియోస్ నా దగ్గర ఉంది, మీరు రావాలి, లేకపోతే మీ ఫొటోస్ కానీ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అట్లా చెప్పేసి చాలా మంది మహిళలకి బ్లాక్మెయిల్ కూడా చేశారు. ఈ బ్లాక్మెయిలింగ్తో చాలా మంది మహిళలు కూడా సరెండర్ అయ్యారు అతనికి. ఈ విధంగా ఆల్మోస్ట్ ఇది రిజిస్టర్స్ చూస్తే ఆల్మోస్ట్ 5000 లేడీస్ ప్రొఫైల్స్. అంటే అతను క్లెయిమ్ చేస్తున్నారు అతను ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా ఉన్నారు, కానీ ఆ రిజిస్టర్స్ చూస్తే ఒక్క మేల్ స్టూడెంట్ పేరు కూడా లేదు. 300 మంది అమ్మాయిలను మోసం చేసిన మధు 500 మంది అమ్మాయిలను వేధిస్తున్నాడు. పోలీసులు మధుని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇతన్ సొంత ఊరు యాక్చువల్ మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ ఈరోజు నిన్న 22nd తేదీ మేము అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంధీనగర్ పిఎస్లో కూడా, తర్వాత బోన్పల్లిలో కూడా అతని మీద కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్లో. కాబట్టి మేము ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రాసెస్ మేము చేస్తున్నాము ఇప్పుడు. యాక్చువల్గా అతను రిజిస్టర్స్ చూస్తే 5000 లేడీస్ ఉన్నారు, కానీ ఆల్మోస్ట్ 200 to 300 బహుశా అతను చేశారు. దాంట్లో ఇంకా దర్యాప్తు చేయాలి, అంటే ఎంతమంది ఇంకా విక్టిమ్స్ ఉండవచ్చు అట్లా. మధు వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధు నుంచి 18 మొబైల్స్, 30కి పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
మధు వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.